Hello viewers, myself Dr. Sheikh Mannan. I'm working as a spine consultant in KIMS Kurnool Hospital. రీసెంట్లీ మేము ఒక వెరీ ఛాలెంజింగ్ స్పైన్ సర్జరీ అనేది మన కిమ్స్ హాస్పిటల్లో చేయడం జరిగింది. అమ్మాయి వచ్చేసి ఆల్మోస్ట్ 18 years ఓల్డ్. ఈ అమ్మాయికి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2017 నుంచి ఇబ్బంది ఉంది. అమ్మాయి సరిగ్గా నడవలేదు, బ్యాలెన్స్ కోల్పోవడము, ప్లస్ దాంతో పాటు అమ్మాయికి సివియర్ హెడేక్ అనేది ఉండేది. బ్రెయిన్ లో వచ్చేసి ఆర్నల్ కైరీ మాల్ఫార్మేషన్ అని ఒక ప్రాబ్లం అనేది ఉండింది అనమాట. సో అమ్మాయిని పరిశీలించి చూస్తే ఆమెకు వచ్చేసి డబుల్ థొరాసిక్ కర్వ్ అంటాము. అంటే స్పైన్ లో 2 చోట్ల వెన్నుముక అనేది వంకరగా ఉంది. దీనికోసం వచ్చేసి మనము సపరేట్ గా న్యూరో మానిటరింగ్ పద్ధతిలో సర్జరీ చేయడం జరిగింది. న్యూరో మానిటరింగ్ అంటే పేషెంట్ కి జనరల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత కాళ్ళ కదలికల్ని మనము చూడలేము, ఎందుకంటే పేషెంట్ కంప్లీట్ అనస్థీషియాలో ఉంటారు. మన కాళ్ళలో చేతుల్లో ఎలక్ట్రోడ్స్ అనేవి పెడతాం అనమాట. ఎలక్ట్రోడ్స్ పెట్టి సర్జరీ చేస్తున్న సమయంలో కరెంట్ వెళ్తుందా లేదా, అంటే మనం చేసే సర్జరీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా లేదా అనేది మనం కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ సర్జరీ అనేది చేస్తాం అనమాట. ఈ ఎక్విప్మెంట్ వచ్చేసి మనం యూస్ చేసి సర్జరీ చేయడం జరిగింది. అండ్ వెన్నుముక ఆల్మోస్ట్ ఒక 50 to 55 degrees కర్వేచర్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ మేము 90 to 95% అచీవ్ చేయగలిగాం. ఆల్మోస్ట్ ఈ షోల్డర్స్ అనేవి అమ్మాయికి ఒకటి ఎత్తుగా ఒకటి కిందికి ఉండేది. సో ఈ 2 కూడా కరెక్ట్ అయిపోయినాయి. అండ్ తర్వాత వచ్చేసి రిబ్ బంప్ అంటాం, అంటే అమ్మాయి మన స్పైన్లో కర్వేచర్ ఉండడం వల్ల ఒకవైపు భాగము ఎత్తుగా వెనకాల కనిపించేది, ఆ ఎత్తు కూడా తగ్గిపోయి 2 sides ఫ్లాట్గా నీట్గా కనిపించడం జరిగింది. సో కాబట్టి ఈ అమ్మాయి కండిషన్ చూసి మన హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ ఈ సర్జరీ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయడం అనేది జరిగింది. సో నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే మీ చుట్టుపక్కల కానీ మీరు ఎవరన్నా కానీ మీరు డెఫినెట్లీ మన కిమ్స్ హాస్పిటల్కి రెఫర్ చేయండి. సో ఎవరికైతే నీడ్ ఉందో మేము సర్జరీ చాలా జాగ్రత్తగా ప్లస్ అట్ ద సేమ్ టైం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్నాము, అండర్ నా గైడెన్స్లో చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ఈ సర్వీసెస్ని ప్రతి కర్నూల్లో ప్రతి ఒక్కళ్ళు యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.